జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మై గాడ్, టెంపరేచర్ 103 ఉంది. ఈ స్టేజ్లో ఉండడం చాలా డేంజర్. ఆయనకేం కాకూడదు డాక్టర్. ముందొక ఇంజెక్షన్ చేస్తాను. రిలీఫ్ ఇవ్వకపోతే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఫోర్ అవర్స్కి ఒకసారి ఈ 2 టాబ్లెట్స్ ఇవ్వమ్మా. మార్నింగ్ వరకు క్లియర్ అయిపోతుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి, ఓకే? ఆయనకేం కాదు కదా డాక్టర్. సరైన సమయానికే తీసుకొచ్చావు కదమ్మా, లేదంటే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి ఉండేది. ఈ అమ్మాయి మీకేమవుతుందో తెలియదు కానీ నేను క్లినిక్ క్లోజ్ చేసి ఇంటికెళ్ళిపోతే ఇంటి నుంచి మరీ లాక్కొచ్చింది. కుదరదంటే కాళ్ళ వేళ పడింది. ఎంతో బాండింగ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి సమయంలో ఇవన్నీ చేయగలుగుతారు. మీ గురించి ఇంతలా ఆలోచించేవాళ్ళున్నారంటే యు ఆర్ సో లక్కీ మ్యాన్. టేక్ రెస్ట్. నేను బయలుదేరతానమ్మా. అన్నట్టు పేషెంట్కి ఆకలైతే తాగడానికి లిక్విడ్స్ మాత్రమే ఇవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. నో ప్రాబ్లం అమ్మా. నేను బయలుదేరతాను. సరే డాక్టర్. నువ్వు ధైర్యంగా ఇంట్లోకి... మీ మాటల్ని బట్టి ఏదో సమస్యలో ఉన్నారని అనిపించింది. రాబోయే సమస్య గురించి నేను ఆలోచించలేదు. అవును, ఇంట్లో ఎవరూ లేరేంటండి? అమ్మా నాన్నలు ఊరు వెళ్ళారు. అన్నయ్య వాళ్ళందరూ సినిమాకి వెళ్ళారు. అత్తయ్య మావయ్య ఉండుంటే మీకు ఇలాంటి పరిస్థితి ఉండేదే కాదు. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అందరూ ఉండి ఈ క్షణంలో అనాథలా ఉండిపోయారు. ఈయన ఆరోగ్యం తొందరగా కుదుటపడేలా చేతల్లి. తొందరగా తగ్గిపోవాలని మొక్కుకున్నానండి. నా విన్నపాన్ని అమ్మవారు ఆలకించి దీవిస్తుంది. మీరేం కంగారు పడకండి. మీరు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడే వస్తాను. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఏవండి, ఏవండి, లేవండి. పాలు తాగితే నీరసం తగ్గుతుంది. లేవండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.